ఇక రాధ ఇస్త్రీ చేసిన బట్టల్ని వేసుకోను అని విక్రమ్ అంటాడు. దీంతో తన పంతాన్ని ఎలా అయినా నెగ్గించుకోవాలని రాధ అనుకుంటుంది. ఆ బట్టల్ని విక్రమ్ చేత తొడిగించాలని ఫిక్స్ అవుతుంది రాధ. దీంతో విక్రమ్ ఏ డ్రెస్ వేసుకున్నా బాగలేదు అని చెప్తుంది. చిట్టికి ఇష్టమైన కలర్ అని నేను ఇస్త్రీ చేస్తే నువ్వు వేసుకోవడం లేదు అని రాధ అంటుంది. చిట్టికి ఇష్టమైన కలరా? అయితే వేసుకుంటాను అని విక్రమ్ అంటాడు. మరోవైపు అనసూయకు పట్టీలు గిఫ్ట్‌గా ఇస్తాడు రామలింగం. నువ్వే కాలికి తొడుగు అని అనసూయ అంటుంది. ఇక రామలింగం నాకు గిఫ్ట్ లేదా అని అనసూయని అడుగుతాడు. ఇక మరోవైపు చిట్టికి ఇష్టమైన డ్రెస్ కదా అని విక్రమ్ వేసుకొని రెడీ అవుతాడు. సూపర్‌గా ఉంది ఉంది అని రాధ అంటుంది. నేను ఇస్త్రీ చేసిన డ్రెస్ వేసుకొని అంటావా? ఇప్పుడు చూడు నీతో నా డ్రెస్ వేయించా అని రాధ అనుకుంటూ ఉంటుంది. మరోవైపు ప్రియ వెళ్ళిపోతుంది కదా అని ఇంటికి బ్యాండ్ మేళం తెప్పిస్తాడు విక్రమ్. రామలింగం, విక్రమ్ కలిసి తీన్మార్ స్టెప్పులు వేస్తారు. ఇక ఇంట్లోకి వెళ్ళి బొకే, స్వీట్స్, కేక్స్ అంటూ హడావిడి చేస్తూ ఉంటారు. అయితే చివరికి ప్రియ ట్విస్ట్ ఇస్తుంది. నేను అమెరికాకి వెళ్ళడం లేదు అని ప్రియ చెప్పడంతో విక్రమ్ ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు. ఎందుకు వెళ్ళడం లేదు అని విక్రమ్ అంటే, నీకు తెలియదా? నీకు తెలియకపోయినా రాధకి తెలుస్తుందిలే అని ప్రియ అంటుంది. నువ్వు ఆగిపోయినందుకు నాకు సంతోషంగా ఉంది అని వసుంధర, రామచంద్రం అంటారు. నాకు మాత్రం చాలా బాధగా ఉంది అని విక్రమ్ అంటాడు. అంత ఖర్చు పెట్టి టికెట్ కొన్నాం. ఖర్చు పెట్టి ఇదంతా చేశా. తను వెళ్ళకపోతే ఈ ఖర్చు వృధా అవుతుందని నా బాధ అని విక్రమ్ డైవర్ట్ చేస్తాడు. ఇంతలో దమయంతి కూడా వస్తుంది. నేను ఎందుకు వెళ్ళడం లేదో నీకు చెప్పాలా? నువ్వు రాధ కారణం. మీ ఇద్దరి పెళ్ళి నాకేం తెలియదని అనుకుంటున్నావా? చెప్పనా అసలు వీరిద్దరు అని ప్రియ నిజం చెప్పబోతుంది. ఇంతలో దమయంతి అడ్డుకుంటుంది. నువ్వు రాధ పెళ్లి చేసుకున్న దానికంటే నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నా అనే బాధ ఎక్కువగా ఉంది. అందుకే వెళ్ళడం లేదు అని దమయంతి కవర్ చేస్తుంది. అమ్మా ఏం మాట్లాడుతున్నావు అని ప్రియ ఏదో చెప్పబోతుంటే ఎమోషనల్ నాటకం ఆడుతుంది దమయంతి. కాసేపు ఇలానే సైలెంట్గా ఉండు అని దగ్గరకు తీసుకొని చెవులో చెప్తుంది దమయంతి ప్రియకి. నా కోసమే నా కూతురు అమెరికాకి వెళ్ళకుండా ఆగింది అని చెప్పి ప్రియని లోపలికి తీసుకుని వెళ్తుంది దమయంతి. నన్నెందుకు ఆపావు? నిజం చెప్పేదాన్ని. రాధని ఇంట్లో నుంచి బయటకు గెంటేసేవారు. అప్పుడు బావ నన్ను చచ్చినట్టు నాతో పెళ్ళికి ఒప్పుకునేవాడు అని ప్రియ ఇష్టం వచ్చినట్లు వాగేస్తూ ఉంటుంది. ఎందుకంటే మన దగ్గర సాక్ష్యాలు లేవు. ఇలాంటప్పుడు నిజం తెలిసినా తెలియనట్టుగా నటించాలి అని దమయంతి ప్రియతో చెప్తుంది. నీది ఆవేశం, నాది ఆలోచన. ఆవేశం పనికిరాదు. ఆలోచనే కావాలి. నువ్వు నిజం చెప్తే నమ్మేస్తారా? సాక్ష్యాలు ఉన్నాయా అని అడిగితే ఏం చేస్తావు అని ప్రియని కూల్చేస్తుంది దమయంతి. అవును నిజమే మమ్మీ అని ప్రియ అంటుంది. ముందు మనం సాక్ష్యాలు సంపాదించాలి. ఎలాగో లీగల్‌గా అగ్రిమెంట్ చేసి ఉంటాడు. అవి మనకు దొరకాలి. దొరికితే వారిని ఆట ఆడించొచ్చు అని దమయంతి అంటుంది. మరోవైపు బాధపడుతున్న విక్రమ్‌కి రాధ కౌంటర్‌లు వేస్తుంది. తొందరపడి ఒక కోయిల అని ఓ పాట పాడుతూ విక్రమ్‌ని ఏడిపిస్తూ ఉంటుంది రాధ. మరి ఏం జరగబోతుందనేది రాబోయే ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.